హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తేదీ చూసుకున్నట్లయితే జూలై 17వ తారీఖు అండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు, పెన్షన్లకు సంబంధించి పీఆర్సీ పైన 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా 2వ వేతన సవరణ కమిషన్ అమలు ఎప్పుడు జరుగుతున్న అంశంపైన ఉద్యోగుల తీవ్ర చర్చ నడుస్తున్న తరుణంలో ఇందులో భాగంగా ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుదల, అదేవిధంగా ధరలు కావచ్చు, ఇక అలాగే కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్ సిఫారసులపైన చేస్తున్న కసరత్తు పీఆర్సీ అమలు చేస్తారనే ప్రచారం హాస్టల్లో ఇక పెన్షన్లు అయితే ఉన్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ కమిషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా వచ్చేసి అయితే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇక ముఖ్యంగా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటు అయినప్పటి నుంచి 2 పీఆర్సీలు కమిషన్ వేశారు. ఇందులో 2వ పీఆర్సీ అప్పటి 2023 అక్టోబర్ 2 తారీఖున అధికారికంగా వేశారనమాట. తర్వాత ఇక 2023 తర్వాత వచ్చేసి ఇక ఆ లెక్కన చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కొత్త వేతన సిఫారసు 2023 జూలై 1 నుంచి అమలులోకి తేవాల్సి అయితే ఉంటుంది. అయినా ఇప్పటివరకు అమలు కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. సో దాదాపు పీఆర్సీ నివేదిక అనేది 6 నెలల వరకు గడువుకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. ఎందుకంటే 2026 సెప్టెంబర్ 30 వరకు కూడా కమిటీ నివేదిక ఇవ్వడానికి సమయం ఇక చిక్కిందని చెప్పేసి ఇందులో భాగంగానే ఉద్యోగులకు రావాల్సినటువంటి ఇక మొదటి తెలంగాణ పీఆర్సీ కమిషన్ వచ్చేసి 7.5% ఫిట్మెంట్ సిఫారసు చేసింది. అయితే ప్రభుత్వం 30% ఫిట్మెంట్ ప్రకటించారు, కానీ ఈ నిబంధనలు ప్రస్తుతం పీఆర్సీ ఫిట్మెంట్ అనేది 50% ప్రకటించాలనేటువంటి డిమాండ్ అనేది ఉందన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దేవాదాయ శాఖలో 191 పోస్టుల నియామక పత్రాలు అయితే నేడు రవీంద్ర భారత్ కార్యక్రమంలో భాగంగా ఇవ్వబోతున్నారనమాట. సో ఇక అదేవిధంగా 2 నెలల్లో 10,000 మందికి ఉద్యోగాలు అనమాట. తెలంగాణ స్కిల్ డే కార్యక్రమంలో మంత్రి వెంకటస్వామి ప్రకటన అయితే తెలియజేయడం జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి. మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. జీవో అయితే ఇచ్చారు. హైదరాబాద్లో నోడల్ జోన్ 6లోని 50 మంది కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతులు పొందిన వారికి పారదర్శక నిబంధనలకు అనుగుణంగా హెడ్ కానిస్టేబుల్ పోస్టింగ్ ఇచ్చినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలియడం జరిగింది. ఆబ్కారీ భవన సమావేశంలో మందిరంలో గురువారం హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతులు పొందిన వారికి నిబంధనలకు మేరకు సీనియారిటీ మేర పోస్టింగ్ ఆర్డర్లు అయితే అందించడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక రాష్ట్రంలో పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని చెప్పేసి గ్రూప్ 1 అధికార సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ విజ్ఞప్తి చేయడం జరిగింది. గురువారం ఈ మేరకు ఉపాధ్యాయ సచివాలయ సంఘాల నేతలతో కలిసి ఆయన సిఎస్ను సంజు జాజుకు వినతిపత్రం అయితే అందించారు. 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమించబడిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరడం జరిగింది. సందర్భంగా మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీము పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఆర్టికల్ అయితే మనకు ఇక్కడ ప్రచురించడం అయితే జరిగింది. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. బదిలీ ప్రమోషన్ చేపట్టిన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి యువతారానికి టీపీటీయు వినతి పత్రం అయితే అందించడం, ఉపాధ్యాయులు బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, దాంతోపాటు ఇవన్నీ కూడా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి టెట్ సిబిటి విధానాలు కాకుండా మాన్యువల్ పద్ధతిలో నిర్వహించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టులకు అనుగుణంగా టెట్ పరీక్షలు కూడా నిర్వహించాలని చెప్పేసి అర్హత మార్కులను తగ్గించాలని కోరడం జరిగింది. కామన్ సర్వీస్ రూల్స్ను రూపొందించిన పర్యవేక్షణ అధికారులను ప్రతి ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్లు నియమించాలని కోరడం జరిగింది. జీవో 317 నష్టపోయిన బాధితులందరికీ న్యాయం చేస్తూ మిగిలిపోయిన స్పౌజ్ బదిలీయడం వెంటనే కూడా పూర్తి చేయాలని కోరడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఏసీబీ వాళ్ళలో ఇరిగేషన్ EEE అనమాట 60,000 లంచం తీసుకుంటూ పట్టివేత ఉమ్మడి ఇక ఆదిలాబాద్ జిల్లాలో అనమాట. మరో జీవో అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందేలా ఆర్థిక శాఖ గురువారం ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక సేవల కొనసాగింపు సంబంధించి ప్రతిపాదనను IFMIS ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నిర్ణీత గడువులోపు పంపించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. దాదాపు జూలై 31 తారీఖు వరకు అనుమతి అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఉద్యోగులకు రావాల్సినటువంటి సకాలంలో అందకపోవడంతో మరో అప్డేట్ ఇచ్చారండి. నేడు ఉద్యోగులకు EHS కార్డులు అనమాట డిప్యూటీ
సీఎం చేతుల మీదుగా హెల్త్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందించిన ఎంప్లాయీస్ హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పలువురు ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారన్నమాట. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు హెల్త్ కార్డులు ఉపయోగపడతాయని తెలంగాణ ఉద్యోగుల ఇక జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అయితే తెలియడం జరిగిందనమాట. ఇక ఈహెచ్ఎస్ ట్రస్ట్ పథకం పూర్తి బాధ్యత అన్నమాట. ఈహెచ్ఎస్ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఉంది కదా, అయితే ఈ పథకం అమలు, నిర్వహణ, విధులు కావచ్చు, నిధులు కావచ్చు, వినియోగం పైన పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ఒక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఇవాళ ఉద్యోగ సంఘాలు పెన్షన్లో ప్రతి నిధులతో ఈహెచ్ఎస్ ట్రస్ట్ అనేది బోర్డు పునరుద్ధరించి ప్రభుత్వం ఇప్పుడు అందులో భాగంగానే బోర్డు ఉద్యోగులు ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేలా ఉత్తర్వులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈహెచ్ఎస్ నిధులు ఉద్యోగులు పెన్షన్లో వారి అర్హులైనటువంటి కుటుంబ సభ్యుల వైద్య సేవల కోసం ఖర్చు చేయాలని చెప్పేసి, నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, చట్టబద్ధ ప్రమాణాలు తప్పనిసరి పాటించాలని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందనమాట.